అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు తిరుపతిలో పిసి రాయల్ గారి ఆధ్వర్యంలో పేదలకు వస్త్ర దానం మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి వారు ప్రారంభించారు. మా జాతీయ నాయకులు సురేష్ రెడ్డి గారు దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మిత్రులారా, ఒక సమర్థమైనటువంటి వ్యక్తి చేతిలో దేశం ఈరోజు సురక్షితంగా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఎదిగి టీ అమ్ముకునే స్థాయి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ఇది చాలా ఓర్పుతో కష్టంతో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో అంతకుముందు 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలన ముందుకు తీసుకువస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదినాన్ని మరెన్నో జరుపుకోవాలని చెప్పి కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. తిరుపతిలో డాక్టర్ పిసి రాయల్ గారి ఆధ్వర్యాన నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పెద్ద ఎత్తున అన్నదానం వస్త్రదానం చేయడాన్ని మేము వారిని అభినందిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు 74వ జన్మదినాన్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవా సప్తాహంగా ఈ 17 నుంచి కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా 15 రోజుల పాటు అనేక రక్తదాన శిబిరాలు కానీ అన్నదాన శిబిరాలు కానీ అదే రకం మొక్కలు నాటే కార్యక్రమాలు స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో అదే రకంగా దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబ సభ్యులని చెప్పారు. ఆయన తన సొంత కుటుంబం అనేది లేకుండా భారతదేశం కోసమే సర్వస్వం అర్పిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా, చైనా సరసన ఒక అగ్రరాజ్యంగా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వారి జీవితం మనకు ఆదర్శం. ఇలా భాను చెప్పినట్టుగా ఒక టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి ఆయన సర్వస్వం కూడా దేశానికి అర్పించాడు. కాబట్టి 15 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఇవాళ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధాన్ని కూడా ఒక పరిష్కారం నరేంద్ర మోడీ ద్వారా చేయాలనేటువంటి ప్రపంచ నేతలు ఆశిస్తున్నారంటే వారు ఏ రకంగా భారత జాతికి ఒక గర్వ ప్రతిష్టలు తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. ఆయన జీవితం మనకు అందరికీ ఆదర్శం కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.